టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగరవేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వాతంత్ర దినోత్సవ జెండాను ఎగరవేశారు. परेड सावधान। सब लोग अपनी जगह पे खड़े होके वंदे मातरम शुरू करेंगे। वंदे मातरम, वंदे मातरम, सुजला सुफला मलयज शीतला शस्य श्यामला मातरम वंदे मातरम। शुक्ल ज्योत्स्ना पुलकितयामिनीं पुण्यकुसुमित द्रुमदल शोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वंदे मातरम, वंदे मातरम। सलाम दो। जैसे थे ध्वज गीत शुरू करेंगे। तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, शान की जाने पाए, चाहे जान भले ही जाए, विश्व विजय करके दिखलाए, अब होवे तनफूल हमारा, विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। परेड विश्राम।
मेरे प्यारे देशवासियों, आप सभी को 78वें स्वतंत्र दिवस की हार्दिक बधाई देता हूं। कई दशकों के संघर्ष व लाखों बलिदान के बाद गुलामी की जंजीरें टूटी और देश आजाद हुआ। स्वाधीनता आंदोलन में अनगिनत भारतीयों ने शहादत और कुर्बानी दी। हम स्वाधीनता आंदोलन के सभी नायकों को नमन करते हैं। महात्मा गांधी जी, पंडित जवाहरलाल नेहरू जी, सरदार वल्लभ भाई पटेल जी, नेताजी सुभाष चंद्र बोस, मौलाना आजाद, राजेंद्र प्रसाद जी, सरोजिनी नायडू जी और बाबा साहब अम्बेडकर जैसे अनगिनत राष्ट्र नायकों ने नए भारत के निर्माण में ऐतिहासिक भूमिका निभाई। गर्व से लहराता हमारा तिरंगा अनगिनत योद्धाओं एवं देश प्रेमियों के बलिदानों की याद दिलाते हैं, जो हंसते हंसते फांसी के फंदे में लटक गए या फिर अंग्रेजी सैनिकों के गोलियों के शिकार बने। आजादी की लड़ाई में सभी जाति, धर्म, संप्रदाय और क्षेत्र के लोगों ने हिस्सा लिया और हर స్వాతంత్ర వేడుకల్లో భాగంగా చారిత్రాత్మక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు నరేంద్ర మోదీ. ఇక అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఎర్రకోటపై వరుసగా 11వసారి జెండా ఎగరవేశారు. మూడవ ప్రధానిగా రికార్డుకి ఎక్కారు ఆయన. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 మధ్య 17 సార్లు ఎర్రకోటపై జెండా ఎగరవేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ 16 సార్లు ఆ ఘనత సాధించారు. ఇక మోదీ 11 సార్లు ఎర్రకోటపై జెండా ఆవిష్కరించి అత్యధిక సార్లు మువ్వెన్నెల జెండాను ఎగరవేసి మూడో ప్రధానిగా రికార్డుకి ఎక్కారు. నెహ్రూ వరుసగా 17 సార్లు జెండా ఆవిష్కరించగా ఇందిరా మాత్రం 1966, 97, 80, 84 మధ్య 2 దఫాలుగా 16 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి ఇక మోదీ మాత్రం వరుసగా 11 సార్లు జెండాను ఆవిష్కరించారు. మోదీ కంటే ముందు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 2004, 14 మధ్య 10 సార్లు వరుసగా జెండా ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. కుటుంబ సమేతంగా అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లారు హీరో మహేష్ బాబు, భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సీతారాం,
కలియుగ వైకుంఠం వీరజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇక దేశ విదేశాల నుండి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటుంటారు. చాలా మంది భక్తులు తాము అనుకున్నది జరిగితే ఇక నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు. ఇందులో సామాన్య భక్తులు మొదలుకుని సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు ఉంటారు. ఇక సాధారణంగా విఐపీలు, వివిఐపీలు నేరుగా తిరుమల కొండపైకి చేరుకుని బ్రేక్ దర్శనంలో సులువుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు నడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. తాజాగా ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మహేష్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార తిరుమలకు చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ముందుగా నమ్రత, శిరోద్కర్ నడక మార్గంలో మెట్లకు పూజ చేస్తూ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి నడక మార్గంలో స్వామివారి దర్శనానికి బయలుదేరారు. మహేష్ బాబు కుటుంబ సభ్యుల వెంట అభిమానులు కూడా నడిచారు. వీరు నడక మార్గంలో భక్తులకు పలకరిస్తూ కొండపైకి చేరుకున్నారు. అధికారుల వేధింపులకు గురి చేస్తున్నారని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు రామగుండంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మేయర్, కమిషనర్ ఉన్న సమయంలోనే ఆత్మహత్యాయత్నం చేశారు పారిశుద్ధ్య కార్మికుడు విజయ్. సందర్భం లేదా నీకు ఒక వాటర్ బాటిల్ లోపలిగా పైకి కిరణ్ కుమార్ సునీల్ సార్ రాను మన శ్యామ్ సార్ అందరు అప్పటి నుంచి సార్ నన్ను జీవితం సార్ నన్ను చంద్రబాబుకి ధర్మం, న్యాయం అనే పదాలకి అసలు అర్థమే తెలియదని ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తలొగ్గితేద్దు, ప్రలోభాలకి లొంగలేదు కాబట్టి చంద్రబాబు తలొగ్గాడు. టీడీపీ కార్యకర్త మరొక 3 నెలల్లో రాష్ట్రంలోని ఏ గడపక వద్దకు వెళ్లలేని పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై ప్రతి ఇంట్లోనూ వాళ్ళని ప్రజలు నిలదీస్తారని వైఎస్ జగన్ అన్నారు. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి ఎందుకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది అన్నది బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఎక్కడా కూడా తలొంచకుండా, ఎక్కడా కూడా ప్రలోభాలకు లోను కాకుండా గట్టిగా నిలబడడంతో ఏకంగా అన్యాయం చేసేవాళ్ళు కూడా తల వంచక తప్పలేదు. 600 పైచిలుకు స్థానాలు మనకున్నప్పుడు, 200 పైచిలుకు స్థానాలు వాళ్ళకున్నప్పుడు, వాళ్లకు మనకు మధ్య తేడా దాదాపుగా 380 పైచిలుకు స్థానాల్లో మనకు వాళ్ళకు తేడా ఉన్నప్పుడు పోటీ పెట్టాలన్న ఆలోచన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి రాకూడదు. ఎందుకనంటే పార్టీ జెండా మీద జరిగిన ఎన్నికలు, పార్టీ సింబల్ మీద జరిగిన ఎన్నికలు. అటువంటి చోట నీకు మెజారిటీ లేనప్పుడు నువ్వు పోటీ పెట్టాలి అని ఆలోచన చేస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటి? ప్రలోభాలు పెట్టాలని, నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయాలని, పోలీసులను వాడుకోవాలని, ఇటువంటి కార్యక్రమాలు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రోత్సహించడం అన్నది అత్యంత దుర్మార్గమైన పని. కానీ చంద్రబాబు నైజం ఏమిటో మీ అందరికీ కూడా తెలిసిందా? ఆయనలో ధర్మం, న్యాయం అన్న పదాలకు ఆయనకు అర్థం తెలియవు. వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తల ఒగ్గలేదు కాబట్టి, ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి, ఇలా మనం తల ఒగ్గలేదు కాబట్టి, ప్రలోభాలకు మనం లొంగలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే తల ఒగ్గాల్సి వచ్చింది. న్యాయంకు, ధర్మానికి తన మెడలు వంచి ఈరోజు న్యాయం, ధర్మం నిలబడింది అని కూడా చెప్పగలుగుతాం. మన ప్రతి కార్యకర్త, మన ప్రతి నాయకుడు గర్వంగా ప్రజల దగ్గరికి పోగలుగుతాడు.
ఎక్కడ అబద్ధాలు చెప్పలేదు, ఎక్కడ మోసం చేయలేదు, మా 5 ఏళ్లలో ఏదైతే చెప్పామో అది చేసి చూపించాము అనే గొప్ప గొప్ప మార్పులు చేసి ఏదైతే మనం చేశామో చూపించామో వాటి గురించి చెప్పుకుంటూ ప్రతి ఇంటికి మనం పోగలుగుతాం. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరో 3 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనీసం ఏ గడపకు కనీసం ఎక్కను కూడా ఎక్కలేని పరిస్థితిలోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోతాడు. ఎందుకనంటే ప్రతి ఇంట్లో నిలదీస్తారు, నువ్వు చెప్పింది ఏందయ్యా, ఇన్ని నెలలు అయిపోయింది, నువ్వు చేసింది ఏందయ్యా అని చెప్పి ప్రతి ఇంట్లో కూడా నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. అది మనకు వాళ్ళకు ఉన్న తేడా. వేలాది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్రం ఈ రోజు వేడుకగా జరుపుకుంటున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే వేడుకలు జరుపుకుని ఆనందించడం సరికాదని ప్రతి ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో 3 నెలల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. అలాంటి బాధ్యత తనకు ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర యోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అందరూ దయచేసి కూర్చోవాలి. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. గౌరవ ముఖ్య అతిథి వారు సెల్యూటింగ్ గ్రేస్ సన్మాన్ గార్డ్ పరేడ్ కమాండర్ DSP AR B Chandrasekhar is reaching the chief guest. Samman Ghat Parade Commander DSP AR B Chandrasekhar presented the report to the chief guest, Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konidela Pavan Kalyan Garu. Parade Samman Ghat Parade Nirikshan ke liye Adar Hai Shriman presented the సెప్టెంబర్ 2వ తేదీన 1971వ సంవత్సరంలో శ్రీ కొణిదెల వెంకట్రావు, శ్రీమతి అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మించి ప్రాథమిక విద్యను బాపట్లలోను, ఉన్నత పాఠశాల విద్యను ఇంటర్మీడియట్ విద్యను నెల్లూరులోనూ అభ్యసించి అనంతరం కంప్యూటర్ విద్యలో డిప్లొమా చేసి 1996లో చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి పవర్ స్టార్గా ప్రసిద్ధిగాంచి 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014లో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి అహరహరం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి
2024వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన విజయ కేతనాన్ని ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి తనదైన శైలిలో సత్తా చాటిన గొప్ప వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. చతురతతో కూడిన ఉన్నత విలువలు కలిగిన రాజకీయవేత్త శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈనాటి సమ్మాన్ గార్డ్ పెరేడ్లో భాగంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా సమ్మాన్ గార్డ్ ని రివ్యూలో భాగంగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. డిస్ట్రిక్ట్ ఏఆర్ బ్యాండ్ and followed by district police parade platoon commander RSI BV Satyanarayana, second RSI G Trinath Rao, followed by 18 Andhra battalion, and that is district police and 3 Andhra Girls battalion, 6 Andhra naval unit, 9 air squadron technical vehicle pilot review vehicle PC 3919 A Govind Rao. हमारा देश भारत देश, हमारा भारत श्रेष्ठ भारत. ఉప్పెనంత ఉద్యమం ఫిట్ ఇండియా అదొక ఉద్యమం కాదు 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 జన ఉప్పెన. బ్రిటిష్ అరాచక పాలనలో కొతకొతలాడుతున్న భారతీయులు గాంధీజీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు మేరకు ఉవ్వెత్తున పోరాట బరిలోకి దూకిన అరుదైన ఘట్టమది. ఈనాటి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ రివ్యూ అనంతరం ఈనాటి గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పెరేడ్ రివ్యూ అనంతరం గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆఫ్టర్ ఇన్స్పెక్టెడ్ ది సమ్మాన్ గార్డ్. సార్ మళ్ళీ రిపోర్ట్ ఉంది సార్. ముఖ్య అతిథి వారికి మరొక రిపోర్ట్. సమ్మాన్ గార్డ్ పెరేడ్ కమాండర్ Samman Guard Parade Commander DSP or Chandrasekhar presented his final report to the chief guest, and going back to hand over the charge to second in command Samman Guard Parade Commander DSP Chandrasekhar commanded the second in command to take over charge.
second in command, RSA Sachinarayana took over the charge. Now I request the chief guest of the day to address the gathering. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగరవేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.